యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిట్టమ్మా ఏంటి జారిపోతున్నావు? లాగో చింతామణి లాగో. లాగో అయ్యో చింతామణి, చింతామణి, అయ్యో చింతామణి, అమ్మో చింతామణి, చింతామణి, అమ్మో చింతామణి, నీకమ్మా అమ్మ చింతామణి, ఏమైంది అమ్మ చింతామణి? అమ్మ చింతామణి, అమ్మాయి నెల తప్పిందండి. నెల తప్పడం అనరే, స్పృహ తప్పడం అంటారు. చింతామణి, అమ్మ చింతామణి. ఏ చిట్టమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? గెలిస్తే గెలవాలి లేదా ఓడిపోవాలి. అలా తాడొదిలేస్తే ఏంటి అర్థం? చూడు, దాని బుర్ర పగిలిపోయింది. అసలు ఉందో లేదో కూడా తెలీదు. మనతో ఎట్టుకుంటే మడతకాజ అయిపోద్దత్త. ఆయన నువ్వు బరవాల్సింది నా మీద కాదు, అదిగో అయ్యా పోతరాజు మీద. అతని మీద ఎందుకు అరవాలి? ఎందుక? ఇక్కడ నూనె పోసినందుకు. ఇట్లాంటి నూనె విద్యలో ఎన్నో చేసి ఇక్కడ దాకా వచ్చాం. కొత్తగా వచ్చి మాకు నేర్పించొద్దని చెప్పు. ఇదిగో పోతరాజు బాబాయ్, ఇట్లాంటి ఇంకోసారి రిపీట్ అయ్యాయనుకో, ఇప్పుడు ఉందో లేదో క్లారిటీ లేదు, కానీ మళ్ళీ రిపీట్ అయితే నీ కూతురు ఖచ్చితంగా భూమి మీద ఉండదు. చింతామణి, నీకమ్మా చింతామణి, పదమ్మా అటు వెళ్దాం, పదమ్మా పద. సూపర్ చిట్టి. అమ్మా చింతామణి, చింతామణి, అమ్మా చింతామణి, అమ్మో నా బిడ్డ. కంగారు ఎందుకు పడతారు? మొహం మీద నీళ్లు కొట్టండి, తీసుకో, స్ప్రోలోకి వస్తుంది. అమ్మా చింతామణి, నా తల్లే, నా తల్లే, ఇదో మంచిలు తాగు తల్లి. నేనెక్కడున్నానమ్మా? నేను ముందే చెప్పాను దాంతో పెట్టుకోవద్దే అని. విన్నావా? దాని మీద పగ తీర్చుకుంటా నెళ్ళి బుర్రా పగలగొట్టుకున్నావు. అనుభవించి చావు. అమ్మా, మేం పగ తీర్చుకోవాలనుకుంది మీకోసమే కదమ్మా. చూశారు కదమ్మా, మీ దగ్గర ₹1,00,00,000 కొట్టేయడమే కాకుండా నా కూతురు నెత్తి పగల కొట్టింది. అలాంటి దాన్ని వదిలేయమంటారా? అలా వదిలేస్తే కాకినాడ కాతమ్మ గారికి పౌరుషం చచ్చిపోయింది అనుకుంటారమ్మా. కాంతమ్మ గారిలో పస తగ్గి పని అయిపోయింది అనుకుంటారమ్మా. కాకినాడలో అంతగా అనుకుంటారా? అవునమ్మా. మీరెవరు? అన్యాయాలకి అక్రమాలకి అక్కలాంటి వాళ్ళు, దుర్మార్గాలకి నీచమైన పనులకి అమ్మలాంటి వాళ్ళు. మీరు మౌనంగా ఉంటే చిట్టమ్మ ఈ కాకినాడ ప్రజలకి దేవత అయిపోతుందమ్మా. లేదు, ఆ చిట్టమ్మకి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇది కదమ్మా
పౌరుషం అంటే ఈ పౌరుషమే మీలో మాకు కావాల్సింది. ఆ చిట్టెమ్మ మీద ఎలా పగ తీర్చుకోవాలో అది ఆలోచించండి. కాంతమ్మ గారిలో మంట పెట్టాం, అది ఎట్టా ఎలుగుద్దో చూద్దాం. పదండి. లేము, వెళ్దాం. పదండి పదండి, పద పద. ఏమయ్యారమ్మా, కాంతమ్మ గారు ఊపు సొత్తంటే లతని కాపురానికి పంపించేటట్లేదే. అవును బాయు, తన కాపురంలో కుంపటి పెట్టేటట్టే ఉంది. చూద్దాం చూద్దాం. నన్ను మోసం చేసి ₹1,00,00,000 నొక్కేయడమే కాకుండా నా మనిషి తల పగలగొడతావా? రాను రాను నేనంటే నీకు భయం లేకుండా పోతుందే చిట్టి. ఏదో ఒకటి చేసి ఆ భయాన్ని నీకు పరిచయం చేస్తే తప్ప ఈ కాంతమ్మ పై చేయి సాధించలేదే. ఏమండి, కాఫీ తీసుకోండి. చిట్టెమ్మ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. చేతికి డబ్బులు వచ్చినా కూడా కానుకలు ఇవ్వడానికి మనసు ఒప్పుతున్నట్లేదు. అందుకే ఇప్పటిదాకా కానుకలు కొన్నామని గాని తెస్తున్నామని గాని కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఎందుకండి అందరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు? కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. మాకు తెలీదు పాజిటివ్గా ఆలోచించడం. తమరు నేర్పించండి, నేర్చుకుంటాం. అది కాదండి. నార్మల్. పిల్లి గుడ్డిదైతే ఎలుక వేలు చూపించిందంట. అలా ఉంది నీ వరుస. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. కాంతమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ కాంతమ్మ గారు, చెప్పండి. పర్వాలేదే, ఇంతకు ముందు కాంతమ్మ అనేవాడు ఈ వర్మగాడు, ఇప్పుడు కాంతమ్మ గారు అంటున్నాడు. మొత్తానికి ఆ ఫంక్షన్ దగ్గర నుంచి ఇలా మారాడన్నమాట. ఏమీ లేదు బాబు, ఇంకాసేపట్లో చిట్టెమ్మ కానుకలు తీసుకుని మీ ఇంటికి రాబోతుంది. ఓ అలాగా. నాన్నగారు, చిట్టెమ్మదిన కానుకలు తీసుకుని రాబోతోందంట. పోనీలే, అన్నమాట మీద నిలబడ్డారు. ఏంటండి, కానుకలు తీసుకొస్తుందంటే తండ్రి కొడుకులిద్దరూ అంత సంతోషపడిపోతున్నారు? అది సంతోషించదగ్గ విషయమే కదా కాంతమ్మ. ఏంటి బాబు అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? మీకు వీరనారాయణ మీద పగ తీర్చుకోవాలని లేదా? 100% ఉంది. మరైతే ఆ లతని సాధ్యమైనంత వరకు కాపురానికి తీసుకెళ్లకుండా ఆపాలే కాని తీసుకెళ్తే మీ పగెలా తీరుతుంది? అంటే అది ఒకసారి ఫోన్ని మీ నాన్నగారికి ఇవ్వండి. అలాగే. నాన్నగారు, కాంతం మీద మాట్లాడుతుందంట. హలో కాంతమ్మ, చెప్పు. బాబుగారు, వర్మంటే చిన్నపిల్లాడు. పగా ప్రతీకారాల గురించి పెద్దగా అవగాహనుండదు. మీరంటే పగలతో ప్రతీకారాలతో బతికారు కాబట్టి రక్తం బదులు మీకు ఒంటి నిండా పగే ఉంటుంది. సోదాపి విషయం చెప్పు. వీడొకడు ఏది పూర్తిగా వినడు. వీడికన్నీ షార్ట్కట్లోనే చెప్పాలి. హే కాంతమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో బాబోయ్, మనసులో అనుకోవాల్సినవన్నీ బయటకు అనేసానా? అంటే నేను మీ గురించి అనలేదు బాబుగారు. మా తమ్ముడితో మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే బాబుగారు, చిట్టమ్మ కానుకలు తీసుకొని మీ ఇంటికి రాబోతుంది. దాంతో మీరు చచ్చినట్టు లతని
మీ కోడలిగా అంగీకరించి కాపురానికి ఆహ్వానించాల్సొస్తుంది. అదే జరిగితే వీరనారాయణొచ్చి మీ కాళ్ళు పట్టుకోవాలన్న మీ కోరిక ఇక చచ్చినా నెరవేరదు, అవునా? అవును. ఆ కోరిక నెరవేరాలి అంటే వీరనారాయణ కుటుంబం మీదున్న మీకున్న పగ చల్లారాలంటే లత ఎప్పటికీ మీ ఇంటికి కాపురానికి రాకూడదు. అవును కాంతమ్మ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. రే వర్మ, లత మన ఇంటికి కాపురానికి రావడానికి వీల్లేదురా. అలా జరగాలి అంటే చిట్టమ్మ కానుకలు తేకూడదు. ఏమండి, మీకు మతుండే మాట్లాడుతున్నారా? కానుకలు తెస్తే తప్ప నా కోడలు ఇంటికి రావద్దన్న మీరు ఈ రోజు కానుకలతో వస్తుంది అంటే కానుకలు తీసుకురాకూడదు అంటున్నారు. ఇదే సంస్కారం అండి. నోర్మోయ్, సంస్కారాల గురించి నువ్వేం మాకు నేర్పక్కర్లేదు. వర్మ, లతన్ నా ఇంటి కోడలిగా నీ భార్యగా అంత ఈజీగా అంగీకరించకూడదురా. హలో కాంతమ్మ. కరెక్ట్ బాబుగారు, అలా జరగకూడదంటే మా దగ్గర ఒక బంపర్ ఆఫర్ ఉందండి. బంపర్ ఆఫరా? ఏంటది? ఒక్కసారి మీ అబ్బాయికి ఫోన్ ఇవ్వండి. వర్మ, చెప్పు కాంతమ్మా. చూడు బాబు, ఆ చిట్టమ్మ కానుకలు తెస్తుంది, కానీ మీరు తీసుకోకూడదు. ఇంటి దాకా తెచ్చిన కానుకల్ని తీసుకోకుండా ఎలా ఉంటాం? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది బాబు. ఏంటది? లత పుట్టింటి వాళ్ళొచ్చి స్వయంగా కానుకలిస్తేనే లతని కాపురానికి రానిస్తాము అని ఒక్క మాట చెప్పండి చాలు. ఆ వీరనారాయణ మీ ఇంటికి ఎలాగూ రాడు. ఒకవేళ వచ్చినా లత పుట్టింటి వాళ్ల స్థానంలో నిలబడి కానుకలు ఎలాగూ ఇవ్వడు. దాంతో ఆ వీరనారాయణతో కానుకలిప్పించలేక, మీరు పెట్టిన కండిషన్ నెరవేర్చలేక చిట్టమ్మ అండ్ బ్యాచ్ తెచ్చిన కానుకలతో సహా ఇంటికి తిరిగి వెళ్లాల్సొస్తుంది. ఆ తర్వాత మ్యాటర్ పూర్తిగా అర్థమైంది కాంతమ్మా. మిగతాది మేం చూసుకుంటాం. ఇంత పెద్ద సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాబ్ వీడి తండ్రికేమో ఆవేశం ఎక్కువ, వీడికేమో తొందర ఎక్కువ, నాకేమో కోపం ఎక్కువ. చస్తున్నాను వీళ్లతో. ఛీ! ఏమైంది కాంతమ్మ గారు? అనుకున్న పని పూర్తయినట్టేనా? ఎస్, ఆ వర్మగాడు పెట్టే ఫిట్టింగ్కి చిట్టెమ్మ వల్లో పడ్డ చేపలాగా గిలగిలా కొట్టేసుకొని చచ్చిపోతుంది. అయ్ బాబోయ్, మీరు మామూలు కాదండి. కాపురాలు కూల్చడంలో, కుటుంబాలు నాశనం చేయడంలో మీకు మీరే సాటండి బాబు. చెప్పు తెగుద్ది చెత్త మొహందానా. నా పాటికి నేను సైలెంట్గా ఉంటే రెచ్చగొట్టి మరీ చిచ్చు పెట్టించింది మీరు. తిరిగి మళ్ళీ నన్నే తిడుతున్నారా? తప్పుగా అనుకోకండమ్మా. దానికి ఒక పొట్టాన పొగటం రాదమ్మా. అందుకే అది పొగినా మీకు తిట్టినట్టుగా ఉంటుంది. పొగిడిందా? అవునమ్మా. కాకపోతే నాదొక చిన్న అనుమానం. ఏంటది? ఆ వీరనారాయణే వచ్చి స్వయానా కానుకలిస్తే తప్ప లతని కాపురానికి పంపము అని వాళ్ళు కండిషన్లు పెట్టినా పొరపాటున వీరనారాయణ చిట్టమ్మ మొహం చూడలేక, లత ఏడుపు భరించలేక కానుకలిస్తే అప్పుడు ఆ రఘురాం చచ్చినట్టు లతని కాపురానికి అంగీకరించాలి కదమ్మా. అవును, నిజమేరా. ఆ వీరనారాయణగాడు అసలే సెంటిమెంట్ ఫెలో. పొరపాటున లత సెంటిమెంట్తో కొట్టిందే అనుకో, వాడు చచ్చినట్టు వెళ్ళి కానుకలిస్తాడు. అప్పుడు మన ప్లాన్ ఫెయిల్ అయిపోద్ది కదా. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ప్లాన్ ఉందమ్మా. ఏంట్రా అది? చిట్టెమ్మ తెచ్చిన ఒరిజినల్ నగలు మనం కొట్టేసేసి ఆ స్థానంలో నకిలీ నగలు పెట్టేస్తే అవి చూసిన రఘురాము
లతను మెడపట్టి బయటికి గెంటేస్తే ఆహాహా ప్లాన్ అద్దిరిపోయింది. ఆప్షన్ ఏ ఆప్షన్ బి కాదు, 2 ప్లాన్లు ఒకేసారి అమలు చేద్దాం. మీ పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటాను. అలాగే తల్లి. పదండి పదండి. ఏయ్ ఏంటే ఇందాక చిట్టు చేతిలో బుర్ర పగిలింది సరిపోలేదా? దెబ్బల కోసం ఒళ్ళు కలవరిస్తుందా? నా చేయి పట్టుకున్నావు. అంటే చేయి పట్టుకుంటేనే కొట్టేస్తావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? నేను స్నానానికి వెళ్తున్నానని కనబడుతుంది కదా, అయినా నా చేయి పట్టుకుంటే ఏంటి అర్థం? ఏంటా? నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి, కాసేపు ఆగమని అర్థం. తప్పుకో. హా? నన్నే తోస్తావే నిన్ను? అమ్మా కాంతమ్మ గారు! అమ్మా కాంతమ్మ గారు! చంపేస్తుంది, తొందరగా రండి. ఏంటే మా అమ్మని పిలిస్తే భయపడతాననుకున్నావా? నిన్ను ఒసేయ్, ఎంత ధైర్యం లేకపోతే మా వదిన మీదకి చెల్లెప్తావా నిన్ను? ఏయ్! అదేం చేసిందని అందరూ కలిసి అలా గొడ్డుని బాదినట్టు బాతున్నారు? అమ్మా, నీ కళ్ళు క్లియర్గానే కనిపిస్తున్నాయి కదా. ఆ చింతామణి అక్కని కొట్టబోతుంటే అందరూ కలిసి చింతామణిని కొడుతున్నారంటావేంటి? నువ్వాగు బావా. అత్త, చింతమని కొట్టబోయింది నీ కన్న కూతుర్ని, అది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. తెలుసు, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని క్యారెక్టర్ నాది. తప్పు చేసింది నా కూతురైనా సరే, నా కొడుకైనా సరే నిలదీస్తాను, నిలువెల్లా కడిగేస్తాను. ఏ కడిగావులే కాకినాడ బస్టాండ్ని. కన్న కూతురుపై చెయ్యి వేస్తే చెంప పగల కొట్టాల్సింది పోయి నీతి కబుర్లు చెప్తావా? నీతి కబుర్లు. అత్త, వదిన మీదికి సేలేపినందుకు ఆ చింతామణికి నువ్వు రేవెడతావా, నన్ను రేవెట్టమంటావా? చూసారు అమ్మగారు, అందరూ కలిసి నన్ను చావగొట్టాలని చూస్తున్నారండి. ఈ ఇంటికి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారండి. ఏ చిటి, తప్పెవరిదో తెలుసుకోకుండా నిప్పులు చెరిగావంటే తప్పని కూడా ఆలోచించకుండా మీ మీద చెయ్యి లేపాల్సొస్తుంది. రాను రాను నీకు కన్న కొడుకు కన్న కూతురు మీద కంటే ఈళ్ళ మీద ప్రేమ ఎక్కువ అవుతున్నట్టుంది. కాస్త మన తన ఆలోచించుకుని ప్రవర్తించు. హే, సోదనవసరం. చింతామణి, నీలాంబర్ నిన్నెందుకు కొట్టిందో చెప్పవే. ఒళ్ళు కొవ్వెక్కింది కదా, దించుదామని కొట్టాను. నువ్వు నోర్మోయ్. నువ్వు చెప్పవే. నేను బాత్రూంలోకి వెళ్ళబోయానమ్మా. ఇంతలో నీలాంబరి వచ్చి, ఇది నా ఇల్లు, ఇక్కడ నేనే యజమానురాల్ని, ఇక్కడ ఏం చేయాలన్నా ముందు నేనే చెయ్యాలి, పోవే ముష్టిదానా అని తిట్టిందండి. తప్పు కదా నీలాంబరి గారు, అలా తిట్టొచ్చా అన్నానండి. తిట్టడం కాదే, నేను చావగొట్టినా అడిగే దిక్కులేరని చావగొట్టుపోయిందమ్మా. మమ్మల్ని మోసం చేసి నీ చెల్లికి నగలు కొంటావా? నగలు నీకు కొనడం తెలిస్తే మాకు వాటిని కొట్టేయడం తెలుసు.
ఇవి నకిలీ నగలని ఆ వర్మగారికి తెలిసిన మరుక్షణం లత కాపురం కొల్లేరైపోతుంది. చిట్టెమ్మ మొహం చితికిపోయిన చింతకాయ పచ్చడైపోతుంది. ఓసి పాపిష్టిదానా, ఈ పాపాలన్నీ చేసింది నువ్వు కదే. ఆ నేరాలన్నీ నా మీద నెడతావేంటి? నువ్వు బాగుదనా కాంతమత్త, చింతమని చెప్పింది విన్నావు కదా. నీ బిడ్డ ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళలో తప్పు లేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకునేంత పిచ్చిది కాదు మా వదిన. అవును, ఈ చింతామణి చెప్తుందంతా పచ్చి అబద్ధం అమ్మా. తన మాటలు నమ్మకు.